కానీ బాలకృష్ణ లాంటి యాక్టర్ని పెట్టి క్లైమాక్స్లో శ్రీలీలతో ఆ ఫైటింగ్ సీన్స్ నిజంగా డేర్ చేయాలి. ఆయన ఎలా ఒప్పించారు? ఆయన ఒప్పుకున్నారా కథ చెప్పినప్పుడు? ఆయన ఫస్ట్ నుంచి కథ విన్నాక ఒకటే పాయింట్ కనెక్ట్ అయ్యారు, అది బనావ్ బెట్టి కుషారు. ఐ వాంట్ టు గివ్ ది స్లోగన్ టు ద సొసైటీ. చేద్దాం అమ్మా, దీనికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు క్లైమాక్స్లో నా ఫైటే ఉండాలి, హీరో ఫైట్ ఉండాలి అనుకోకు. అంటే మీరు ఎట్లా కన్విన్స్ చేశారు బాలకృష్ణ గారిని అనేది పక్కన పెడితే అసలు మీరు ఎట్లా ధైర్యం చేశారు? ఎందుకంటే ఆడియన్స్ నుంచి, ఆయన ఫ్యాన్స్ నుంచి బాలయ్య గారు అంటే అసలు ఆయన ఫైట్స్ ఉండాలి, ఆయన ఎలివేషన్ ఉండాలి అనుకుంటారు. అలాంటిది మీరు ఇలాంటి ధైర్యం చేశారు చూడండి, మొత్తం మార్చి పడేశారు. అదే చెప్తాను కదా, అది రిస్క్ అనే చెప్పాలి. మరి ఫ్యాన్స్ అది ఎంతవరకు దాన్ని డైజెస్ట్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ కామన్ పీపుల్ మాత్రం ఆ సినిమాని దే గేవ్ ఎ బెస్ట్ రిజల్ట్. భగవంత్ కేసరి అనే సినిమా ఆ విజయం వెనక జనరల్ ఆడియన్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది భగవంత్ కేసరి. ఎందుకంటే బాలకృష్ణ గారిని యాక్షన్ ఆయన అన్ని సినిమాలు చేస్తున్నారు, బట్ ఒక సోషల్ దీంట్లోకి తీసుకొచ్చి చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. ఒప్పుకున్న ఆయనకి హెడ్స్ ఆఫ్. అండ్ ఇందాక మీరు అన్నట్టు క్లైమాక్స్ శ్రీలీల చేత ఫైట్ చేయించాలన్నా కూడా ఆయన క్లియర్గా చెప్పాడు, ఏదో తక్కువ షాట్లు తీయటం అట్లా చేయకు, కథకి ఎంత అవసరం అంత పకడ్బందీగా చేయి. ఎందుకంటే కథే అది, ఆ అమ్మాయి ఒక షేర్ లాగా మారటం అనేది కథ. సో అది దాని జాగ్రత్తగా తీయని అట్లా చెప్పేవారు.